ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో రాత్రి 5 సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. అతిపెద్ద శబ్దంతో ఇల్లు భవనాలు స్వల్పంగా కదిలాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో ఇళ్లలోని వస్తువులు కూడా కదిలినట్టు పట్టణ ప్రజలు తెలియజేశారు. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 3.9గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అధికారులు ఆందోళన చెందవద్దన్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. జిల్లాలోని నాయుడుపేట, సూళ్లూరుపేట, దొరవారి సత్రం, పెళ్లకూరు, సూళ్లూరుపేట ప్రాంతాలలో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వరదయ్యపాలెంలో 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెప్పారు. సుమారు 8:45 టైంలో అందరూ ఇళ్లలో ఉన్నారు. ఒకసారిగా సౌండ్ అంతా రావడం వల్ల అందరూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారనమాట. వచ్చి చూస్తే ఎర్త్క్వేక్స్ అని చెప్తున్నారు. నాయుడుపేట సరౌండింగ్స్ మొత్తం కానీ ఇట్లా భూమి కంపించడం ఇదంతా జరిగింది. సో అందరూ దాని గురించే చర్చించుకుంటున్నారు. కానీ ఎటువంటి ప్రమాదం అయితే ఎవరికి ఏం జరిగినట్లేదు. డ్యామేజ్ అయితే ఏం కాలేదు, జస్ట్ ఊరికే షేక్ అయింది అంతే. ఇల్లు పడిపోతాయని భయపడిపోయినావు. బయటకు వచ్చేసాం. అంతా అన్నా తినేవాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. పిడుగు పడితే ఎంత ఊరో అంత సౌండ్ వచ్చింది. ఇక్కడ ఇంట్లో కూర్చొని అన్నం తింటా ఉన్నాము ఫ్యామిలీ అంతా. ఒక అలా మాదిరి ఒక సౌండ్, దడ 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 అనే సౌండ్. ఒక 2 నిమిషాల కాలం, ఒక 1 మినిట్ 1.5 మినిట్ అంతే. తర్వాత బయటకు వచ్చి చూస్తే అంతా ప్రజలందరూ బయట ఏంటంటే మా ఇల్లు తిరిగింది, మా ఇల్లు అందరిలో అలజడి అనమాట. అయితే రిక్టర్ స్కేల్ మీద 3.09 అని చూపించిందని మాకు సమాచారం వచ్చింది. అలాగే 5 సెకండ్స్ జస్ట్ అలా భూమి మాత్రం పంపించింది. అది ఏరియాస్ నుంచి మగపతి నగరు, విరదవాడ, ఎల్ఏ సాగరం, ఇంకా వెన్నమాల, పిచ్చిరెడ్డి తోపు, ఇలాగ సరౌండింగ్స్ అన్నమాట. తుమ్మూరు, ఇట్లా నాయుడుపేటకు సంబంధించిన సరౌండింగ్స్ అన్నింటిలో కూడా భూమి పంపించింది.